ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే పరమేశ్వరమాశ్రయే. యస్మాత్ సంజాయతే కృష్ణం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే విష్ణవే కూర్మరూపిణే. భారతంలో రామాయణంలో సకాలంలో వాళ్ళు చేసిన అనుష్ఠానం గురించి వర్ణిస్తారు. ఈ అనుష్ఠానాన్ని మానేసి ఎన్ని కబుర్లు చెప్పినా ధర్మం ఉద్ధరింపబడి తెలుసుకోండి. ఇక్కడ అనుష్ఠించకపోతే ధర్మం దేనికండి? ఇక్కడ అధ్యయనం చేసిందంతా అనుష్ఠించినప్పుడే అనుభవం వస్తుంది తెలుసుకోండి. ఇక్కడ అందుకే అధ్యయనం అనుష్ఠానం అనుభవం మూడే పెట్టుకోవాలి. ఇక్కడ అది ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే స్నాత శుక్లాంబర ఈ వర్ణన ఎందుకు చేస్తున్నాడంటే అవతార పురుషుడైన కృష్ణుడు అవసరం లేకపోయినా అవతారం ఎత్తాడు కనుక ఏం చేస్తాడు? ఏం చేయాలో అదే చేస్తాడు. ఇక్కడ ఎందుకు? లోక సంగ్రహార్థం చేస్తున్నట్టు విషయం ఇది. స్నాత శుక్లాంబర అని స్నానం చేసి మడి వస్త్రాలు కట్టుకుని భానుముపతిష్ట కృతాంజలి సూర్యాదుల చేత నమస్కరింపబడే సూర్యమండలాధిష్టాతే నారాయణుడు సూర్యుడికి నమస్కారం చేస్తున్నాడు మధ్యాహ్న కాలంలో. మధ్యాహ్నం సంధ్యావందనం చేస్తున్నాడు. జతాప జాప్యం విధివత్ అప్పుడేం జపాలో జపం చేయాలో అది చేసి ప్రేక్షమానో దివాకరుని ఆ విధంగా చూస్తూ మధ్యాహ్నకాల జపం చేసి తప్పయామాస దేవేశ దేవాన్ పితృగణాన్ మునీన్ మధ్యాహ్నకాలంలో కానీ నిత్య పితృతర్పణ చేయాలి. అది కూడా చేస్తున్నాడు. చూడండి, విధానం ఏమీ తప్పలేదు. భాగవతంలో కూడా ఇదే వర్ణిస్తాడు. తన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాడు కృష్ణ పరమాత్మ. అందుకే ధర్మ విగ్రహుడు, ధర్మానికి ఆచార్యుడు కృష్ణుడు. అందుకే తప్పయామాస దేవేశో దేవాన్ పితృగణాన్ మునీన్ అది చేసి దేవతా మందిరంలోకి వెళ్ళాడు. దేవతార్చన చేసుకోవడానికి వెళ్ళాడు. అయితే మార్కండేయాదులు ఎక్కడుండాలన్నా వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయన తిన్నగా ప్రవిశ్య దేవభవనం వెళ్ళి పూజయామాస పూజ చేస్తున్నట్టు. ఎవరిని అంటే లింగస్థం భూతేశం భూతిభూషణం ఆ శివలింగంలో శివుడిని ఆరాధన చేస్తున్నాడు. సమాప్య నియమం సర్వం నియంతాస స్వయం రుణాం ఆ విధంగా చేసి ఇంతమంది విప్రోత్తములు వచ్చారని అతిథులందరినీ భోజనం ఏర్పాటు చేశాడు. ఆ దినచర్య ఎంత బాగుందో చూడండి. మధ్యాహ్నం కృత్యమైన వెంటనే దేవతార్చన చేసి దేవతకు నివేదించిన దాన్ని భోజయిత్వా మునివరం బ్రాహ్మణాన్ అభిపూజ్యచ కృత్వాత్మయోగం విప్రేంద్ర అలా అయి కూర్చున్నారు. కూర్చుని కాసేపు మార్కండేయ మహర్షులు వచ్చారు కనుక కథాం పౌరాణికీం పుణ్యాంచక్రే పుత్రాదిభిర్వృత ఆ పిల్లలకి వీటిని చేసలేదండి, అందుకు బయటకు వెళ్ళిపోయారు. నేను మాత్రం ఋషులతో కూర్చొని కబుర్లు ఆడతాను అనకుండా పిల్లలతో కూర్చొని మార్కండేయ మునితో పౌరాణిక చర్చ చేసేట్టు ఎంత గొప్ప బాగుందో చూడండి. ఇది సరిగ్గా నారదుల వారు కృష్ణుని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కనబడతాడే అది గుర్తు వస్తుంది. అది కృత్వా పౌరాణికీం పుణ్యాం చక్రే పుత్రాదిభిర్వృత తన పుత్రులందరితో కూర్చొని మహర్షుల ముందు కూర్చొని మాట్లాడుతున్న. ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు సంతానంతో కలిసి సద్విషయాలు మాట్లాడితే ఆ సంతానానికి సత్సంస్కారాలు వస్తాయి. అదే మా పిల్లలకి ఏం పట్టవండి, మేము మాత్రం వింటామండి నిద్రపోతాం. ఇది పరిస్థితి. పిల్లలకి సంస్కారాలు కృష్ణ పరమాత్మ నేర్పుతున్నాడు. వాళ్ళందరితో పాటు కూర్చున్నాడు. అంటే అక్కడ కూర్చుని ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు వీళ్ళందరితో పాటు కూర్చుని ఆయన పౌరాణిక చేశాడు. అప్పుడు మార్కండేయుడు అంతా మాట్లాడి హసన్ కృష్ణం బభాషే నవ్వుతూ అడిగట. నవ్వుతూ అడిగడంలోనే ఏదో ఉంది అంటే తెలియక కాదు, ఆయన నోట వినాలని కొన్ని బలి ఉంటాయండి. కహ సమారాధ్యతే దేవో ఇక్కడ మేమందరం కూర్చుని ఏం చేసాం తెలుసా? నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు నిన్ను ధ్యానిస్తూ ఉన్నావు. ఇంతవరకు ఎదురుగా చూసిన వాళ్ళు లోపల ధ్యానిస్తూ ఉన్నావు. నీ నామమే అంటూ పరవశించిపోయావు. నువ్వు మా దేవతా మందిరుడికి ఏం చేసావు అది మాకు తెలుసుకోవాలయ్యా. కస్ సమారాధ్యతే దేవో భవతా కర్మభిశుభై ఏ కర్మలతో ఏ దేవతను ఆరాధన చేస్తావు తెలుసుకోవాల్సింది. నీకు కర్మ చేయవలసిన అవసరం లేదు, నువ్వు ఒక దేవతను ఆరాధించవలసిన అవసరం లేదు. ఎందుకంటే బ్రూహిత్వం కర్మభిపూజ్య యోగినాం ధ్యేయవచ అందరూ కర్మలతో ఆరాధించేది అచ్యుతుడిని. అది ఏ కర్మలు చేసినా అచ్యుతుడిని ఆరాధిస్తాడు. అలాంటి అచ్యుతుడు కర్మ చేయవలసిన అవసరం ఉంది. పై యోగినాం ధ్యేయత్వం నువ్వు యోగులకు ధ్యేయ వస్తువు అంటే యోగులు ధ్యానించేది నిన్ను. ఆడు నువ్వెవరిని ధ్యానిస్తావు? నువ్వేం కర్మ చేసావు? ఎందుకంటే ఎవరైనా ఆరాధించేది పరమం బ్రహ్మ నిర్వాణం అమలం పదం అది త్వం హి అది నువ్వే.
త్వం హి పరమం బ్రహ్మ తత్పరమం బ్రహ్మ నిర్వాణం అమలం పదం. ప్రతిదీ తత్పరమం బ్రహ్మ నిర్వాణం అమలం పదం. అయితే ఈ రూపంతో వచ్చినంత మాత్రాన నీ బ్రహ్మతత్వానికి ఏమీ లోటు లేదు. అందుకే అవతరించి మానవుడిగా వచ్చిన బ్రహ్మతత్వం చ్యుతం కాకుండా తిరిగిన వాడివి కనుక నువ్వు అచ్యుతుడివి. నీ బ్రహ్మతత్వానికి అక్కడ లోటు లేదు. నువ్వు సర్వవ్యాపకుడివి. సర్వవ్యాపకుడు ఎలా అవుతాడయ్యా? ద్వారకలో ఒకనొక భవనంలో ఉన్నాడంటే అలా ఉన్నా సర్వవ్యాపకుడివి. అదే నీ ప్రత్యేకతయ్యా. అందుకే ఈ రూపం రావడానికి కారణం భారావతరణార్థాయ జాతో వృష్ణికులే ప్రభువు. భూభారం తొలగించడం కోసమని ఈ వృష్టి వంశంలో ఉద్భవించావు అనగానే మహాబాహు కృష్ణ తమ బ్రవీత్. ఆయన మాట్లాడుతున్నాడు. ఎవడాయన అంటే బ్రహ్మవిదాంబర. ఆయన కృష్ణుడు మాట్లాడుతున్నాడు. భవతా కథితం సర్వం తథ్యమేవ న సంశయ. నువ్వు చెప్పిందంత సత్యమే. తథాపి అయినా నేను దేవం ఈశానం పూజయామి సనాతనం. సనాతనం నేను ఈశ్వరుని పూజిస్తాను. ఎందుకంటే ఆయన అంటే ప్రేమ కనుక. ఏమీ లేదు. ఆయన పూజించేది తక్కువ అయిపోయాడు కాదు. ఆయనంటే ప్రేమ. ఎక్కువ తక్కువలు లేవు. ఒకరితో ఒకరికి హృదయానుబంధం. అదే పూజ మరొకటి కాదు. అది విష్ణువు శివుడిని పూజించినంత మాత్రాన విష్ణువు తగ్గిపోలేదు, శివుడు పెరిగిపోలేదు. శివుడు విష్ణువుని ధ్యానింత మాత్రాన ఇద్దరు ఎక్కువ తక్కువలు కాలేదు. వారి యొక్క అనుబంధం ప్రేమ అలాంటిది. ఇద్దరు ఒకే తత్వం. అందుకే రెండైనా ఒకరు ఆ తత్వంతోనే ముడిపడి ఉన్నారు. అదే ఆరాధన. నమే విప్రాస్తి కర్తవ్యం. ఇది కృష్ణుడు బోధ. నమే విప్రాస్తి కర్తవ్యం. విప్రా నమే అస్తి కర్తవ్యం. నా కర్తవ్యమే లేదు. నానవాప్తం కథంచన. పొందవలసింది లేదు, పొందనిది లేదు. నేను చూడండి ఇక్కడ నేను పొందనిది లేదు. అన్నీ నావే, అన్నీ నాకున్నాయి. అలాగే నేను పొందనిది లేదు, పొందవలసినది లేదు. ఇది పొందాలి అనేది లేదు. ఇది పొందాలి అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అది ఉందనే కదా అర్థం. పరిపూర్ణుడికి పొందాల్సింది లేదు. అందుకే నాకు నా అనవాప్తం కథంచన అయినప్పటికీ పూజయామి తథాపి ఈశం. ఈ తథాపి ఈశం అనేది కొనసాగుతుంది. పూజయామి తథాపి ఈశం. ఎందుకంటే జానన్వై పరమం శివం. శివుడు అంటే ఏమిటో నాకు తెలిసి ఆరాధన చేస్తున్నాను. ఎందుకంటే నవై పశ్యంతి తే దేవం మాయయా మోహిత జనా. శివుడంటే మాయతో మోహితులైన వాళ్ళకి తెలియబడడు. కానీ మాయ కప్పేసిన వాడు శివుడిని తెలుసుకోలేరు. తతశ్చైవ ఆత్మనో మూలం జ్ఞాపయన్ పూజయామితం. నాకు మూలమైన నన్ను చెప్పడం కోసం శివుడిని పూజించాను అన్నాడు. ఆత్మనో మూలం. నాకు మూలమేది? బ్రహ్మం. అదెవరు? నేనే. అదే శివుడు. అది చెప్పడం కోసం ఆరాధన చేశాను. నచ లింగార్చన. ఇంకొక మాట చెప్తున్నాను విను. ఇది కృష్ణుడిచ్చిన ఒక గీత. నచ లింగార్చనాత్ పుణ్యం లోకే దుర్గతి నాశనం. దుర్గతులు పోగొట్టడంలో లింగారాధన కంటే పుణ్యమైన కర్తవ్యం మరొకటి లేదు సుమా. అది దుర్గతులు పోగొట్టడం లింగార్చనకి మించినది లేదు. అది నిత్య లింగార్చన చేయడం విశేషమైన అంశం. ఎందుకంటే తథా లింగే హితాయేషాం లోకానాం పూజయచ్చివం. లోకహితంకి లింగార్చనయే ముఖ్యమని చెప్పడం కోసం లింగార్చన చేశాడు ఇక్కడ. అది ఆదర్శం చూపిస్తున్నాడు ఆయన. యోగం తల్లింగమిచ్చాహు వేదవాద విదో జనా తతోహమహమాత్మ ఈశానం పూజయామి ఆత్మనైవ తత్. నా ఆత్మయైన ఈశ్వరుణ్ణి ఆత్మతో పూజించారు అన్నాడు. ఆ మాటలు చాలా గొప్పగా ఉన్నాయి, పరిశీలించండి. తతోహమాత్మమీశానం పూజయామ్యాత్మనైవ తత్ తస్యైవ పరమామూర్తి తన్మయోగం న సంశయ. నేను ఆయన యొక్క మరొక మూర్తిని, నేను తన్మయుణ్ణి, నేను శివమయుణ్ణి. ఇందులో సందేహం లేదు. ఋషులారా నావయోర్విద్యతే భేదో. మా ఇద్దరికీ భేదం లేదు. ఎక్కడ? వేదేశ్వేతన్న సంశయ. వేదముల్లోనే మా ఇద్దరికీ భేదం లేదని చెప్పబడుతుంది. అదే వేదంలో మహామంత్రం ఉంది. ఎన్నో తెలుసుకొని ఒక్కడ తెలుసుకుంటే చాలు. ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. ఇంకేం కావాలి? నమో భగవతే రుద్రాయ విష్ణవే. కొన్ని 10 నామాలు గ్యాప్ ఇచ్చి చెప్పాడంటే మర్చిపోయాడు అనుకోవచ్చు. పక్కనే చెప్తున్నాడు నమో భగవతే రుద్రాయ విష్ణవే. ఇంకేం కావాలయ్యా? అది వేదములు ఎందే మా ఇద్దరికీ భేదం లేదు. ఇది తెలుసుకున్నాక కృష్ణుడు తగ్గిపోయాడు, శివుడు తగ్గిపోయాడు అనుకుంటే మన అజ్ఞానం అది. ఏష దేవో మహాదేవ సదా సంసార భీరుభి యాజ్య పూజ్యశ్చ వంద్యశ్చ జ్ఞేయో లింగే మహేశ్వర. సంసారం అంటే భయం ఉన్నవాళ్ళు, ఇది అదృష్టవంతునికి ఉంటుందండి. గిల్లితే నొప్పి తెలియడం, సంసారం అంటే భయం కలగడం ఆరోగ్య లక్షణం. తెలుసుకోండి. నాకు గిల్లినా నొప్పి తెలియలేదంటే జబ్బు ఉందని అర్థం. నా సంసారం భయం అనిపించట్లేదని అదో జబ్బు ఉంటుంది అక్కడ. సంసారం భయం అనిపిస్తేనే బయటపడే ప్రయత్నం చేస్తావు. అలాగే సంసారం నుంచి బయటపడాలంటే మరి జనన మరణ సంసారంలో పడను అనుకున్న వాళ్ళు లింగమునందు తెలిసి శివుని ఆరాధించాలి. గొప్ప మాట జ్ఞేయ. తెలుసుకుని
ఆయన్ని ఆరాధన చేయాలి అంటే మార్కండేయుడు అడుగుతున్నాడు, కింతల్లింగం సురశ్రేష్ఠ. మార్కండేయుడికి తెలియదా? అవన్నీ చేసే మార్కండేయుడు అయ్యాడు ఆయన. పక్క వాళ్ళందరికీ తెలియాలి, ఋషులందరికీ, వాళ్ళ ద్వారా లోకానికి తెలియాలి. ఆ లింగం అంటే ఏమిటి, దాన్ని ఆరాధన చేయడం ఏంటి, ఇది గహనంగా కనబడుతుంది, కొంచెం చెప్తావా అంటే, లింగం అంటే అవ్యక్తం లింగమిత్యాహు. ఒకటే మాట. లింగం గురించి నోటుకొచ్చిన మాటలు ఎవడో వాగితే నిజమనుకుని మనము వాగుతూ ఉన్నాం. లింగతత్వం అద్భుతంగా అనేక గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు ఋషులతో చెప్తున్నాడు కనుక క్లుప్తంగానే చెప్పాడు. మనకైతే అధ్యాయాలు అవసరం, ఋషులకు ఆ మాట పాటించాలి. అవ్యక్తం లింగమిచ్చాహు, ఇది గుర్తుపెట్టుకున్నా చాలండి. ఎవడే లింగం గురించి అంటే అవ్యక్తమే లింగము. అవ్యక్తము అంటే నామరూపాదులతో వ్యక్తము కాని బ్రహ్మతత్వమే లింగము సుమా. దాని అసలు స్వరూపం ఏంటంటే ఆనందం జ్యోతి అక్షయం. 3 అవ్యక్తం, ఆనందం, జ్యోతి, అక్షయం, మొత్తం 4 పేర్లు. ఈ జ్యోతి అనే మాట గురించి బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరుడు చాలా గొప్పగా చెప్పారు. జ్యోతి అంటే దీపమనే అగ్ని అని చెప్పలేదయ్యా, సూర్యాది జ్యోతిష్యులు కూడా చెప్పలేదు. సూర్యాదులకు కూడా జ్యోతిష్య ఎవడిచ్చాడు? సూర్యాదులు లేకపోయినా ఎవడు జ్యోతిస్వరూపంగా ఉంటాడో వాడిని జ్యోతి అన్నారు. అది జ్యోతిషామపియ జ్యోతి అన్నారు. అది అందరిలో లీనమై ఉంటుంది కనుక దాన్ని లింగం అన్నారు. కలిపితే జ్యోతిర్లింగం అన్నారు. అది ఇక్కడ అది అవ్యక్తం. లింగం అంటే ఘనీభవించిన ఆనందం అన్నాడు. అద్భుతమైన విషయం. తెలిస్తే ఆనందమే ఘనీభవించే లింగ రూపం ఉంది. కానీ అక్షయం, ఆనందం, జ్యోతి అవ్యక్తం. వేదా మహేశ్వరం దేవమాహు లింగినమవ్యయం. వేదములు ఈ తత్వంతో ఉన్న మహేశ్వరుని లింగరూపి అంటున్నాయి. మళ్ళీ అవ్యయం మరొక మాట కలిపాడు ఇక్కడ. ఇవన్నీ లింగానికి పర్యాయ పదాలు. అవ్యయము, జ్యోతి, అక్షయం. మరి లింగం అంటే ఏమిటి? అన్నిట్లో ఏది లీనమయ్యిందో, దేనియందు అన్నీ లీనమై ఉన్నాయో అది లింగము. భౌతికార్థంలో ఒకదాన్ని గుర్తు చేసేది లింగం. ఇది డిక్షనరీ మీనింగ్. గుర్తు చేసేది. శివుడు మనకు తెలియదు, శాస్త్రముల్లో ఉంది, కానీ శివుడు కావాలనుకుంటున్నాం. ఆ శివుడిని గుర్తు చేస్తుంది కనుక దాని లింగం అన్నారు. అది చూడగానే శివుడు గుర్తొస్తాడు. ఇది శుద్ధ భక్త్ మెటీరియల్ మీనింగ్. కానీ లింగం అనేది పరతత్వం యొక్క పేరుట. ఎందుకు పరతత్వం యొక్క పేరు అన్నారు అంటే అన్నిట్లో అది లీనమై ఉంటుంది, అన్ని దాని యందు లీనమై ఉంటాయి కనుక అది లింగం అన్నారు. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవకి లీయతే లయనా లింగముచ్యతే. అది లింగారాధన ఎలా చేయాలంటే లోకం లింగాత్మకం జ్ఞాత్వా యోర్చయేత్ శివలింగకం. ఈ జగత్తంతా లింగస్వరూపమే తెలిసి ఎవడు శివలింగారాధన చేస్తున్నాడో వాడికి జగమంతా శివమే అవుతుంది. శివమే అంటే శుభస్వరూపమే అవుతున్నది. ఎందుకంటే అన్నిట్లో ఆయనే ఉన్నాడని పట్టేస్తే అన్నిట్లోంచి ఆయన కాపాడతాడు. ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే చూడు, అన్నిట్లో ఆయనే ఉన్నాడని తెలిస్తే అన్నిట్లోంచి ఆయన కాపాడతాడు. అది తెలిసింది తెలియనివాడే ప్రహ్లాదుడు. కరడంబోది కరండు గాలి అన్నాడు కనుక అన్నిట్లోంచి కాపాడాడు ఆయన ఇక్కడ. ఆ తెలివి లేకపోవడం వల్ల భయం వేస్తుందండి. భయం వేస్తుందనేవాడు భక్తుడు కాడండి. భయం భక్తి కలిసి ఉండవు. వెలుగు చెట్లు చీకటి కలిసి ఉండవు. రేపేమైపోతుందో అదుగు భయం. ఎవడు బాగానే ఉంటాడు, రేపేమైపోతుందో బయట. కాలం ఈశ్వరుడిని తెలిస్తే రేపటికి భయపడ్డు, ఎల్లుండికి భయపడ్డు. కృష్ణుడు ఉన్నాడు. ఆ భక్తి పెద్ద జ్ఞానం లేకపోయినా ఈ జ్ఞానం ఉన్నా చాలు. అంతటా ఆయన ఉన్నప్పుడు దేనికి భయపడాలి నువ్వు? ఒక్క భావం ఉన్నే చాలు. అందుకే భక్తికి మొదటి లక్షణము అభయం. అందుకే సర్వత్రా లింగరూపే ఉన్నాడు ఆయన. లింగ శబ్దం ఒక దివ్యమైన బ్రహ్మమునికి సంబంధించిన పదం ఇది ఇక్కడ. అందుకే ఈ లింగోద్భవం విషయం నీకు చెప్తున్నాను అంటూ ఏకారణమప్పుడు బ్రహ్మ విష్ణువుల యొక్క ఘర్షణ మధ్యలో మహాలింగం ఆవిర్భవించడం, ఆ లింగం యొక్క ఆద్యంతములు తెలియకపోవడం, ఈ కథంతా కృష్ణుడు చెప్తాడు ఇక్కడ మార్కండేయుడికి. నేను కథ చెప్పట్లేదు, కథ చెప్పాడని చెప్పాను అంత ఇక్కడ. అక్కడ ఆ మహాలింగానికి బ్రహ్మ విష్ణుడు చేసిన స్తుతి ఒకటి ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు. 7 శ్లోకాలు. 7 శ్లోకాల్లో 2వ పాదమంతా ఒకటే వాక్యం. నమ శివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే. ఈ వాక్యం అన్నింటిలో కామన్ మొక్కటంలాగా. ఇంత చేసి ఒక్క వాక్యమే. 7 వాక్యాలే. 7 వాక్యాలు గుర్తుపెట్టుకుంటే ఇంకేం కావాలి? సప్తకం. అనాది మూల సంసార రోగ వైద్యాయ సంభవే. ఈ సంసారంకి మాయకో పేరు పెట్టాడు అనాది. ఎప్పుడు మొదలైందో తెలియదు. కొంతమంది రీసెర్చ్ మొదలు చెప్పలేమని దాన్ని రీసెర్చ్ ఏమిటయ్యా? కనుక ఎప్పుడు మొదలైంది సంసారం, ఎప్పుడు మొదలైంది మాయ అంటే అనాది. అనాది అయితే మరి ఎందుకు చర్చించడం? మూలం కనుక. ఈ పుట్టుకలన్నిటికీ మూలం కనుక అనాది మూలం. అందుకే సంసారం మాయ గురించి మూలం తెలుసుకునే ప్రయత్నం చేయకు, ఆది ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయకు, అంతం గురించి ఆలోచించు అన్నాడు. అలాగే మాయని అనాది అన్నారు కానీ అనంతం అనలేదు. చాలా రహస్యం. అనాది మాయ అన్నారు, అనంతం మాయ అనలేదు. ఎందుకు?
అంటే జ్ఞానం చేత అంతమైపోతుంది కనుక అనంత అనకూడదు అన్నాడు ఇక్కడ. జ్ఞానం చేత మాయ అంతమైపోయింది కనుక అందుకే ఎలా వచ్చిందో వెతక్కు, ఎలా పోతుందో చూడన్నాడు ఇక్కడ. చాలా ముఖ్యమండి ఇక్కడ. అది ఎలా మొదలైందండి? కొందరు పెద్ద ప్రశ్నలు వేస్తుంటారు. ఈ జన్మ కారణం పూర్వజన్మ కర్మ, ఒప్పుకుంటా. దానికి ఇంకా పూర్వజన్మ, ఇలా ఆదితో దేనికో మొదలు ఉండాలి కదా. అదేంటో చెప్పండి అంటే, నీకు అక్కర్లేదు, నా జ్ఞానం ఈశ్వరుడు ఇవ్వలేదు, నీకు ఎందుకు గోలా. కనుక ఇది ఎలా మొదలయ్యిందనే కంటే ఈ జబ్బు ఎలా పోతుందో ఆలోచించు. దానికి ప్రక్రియ ఉంది. మూలం వెతక్కు, నాశనం కోసం ప్రయత్నించు. కానీ అనాది మూల సంసార రోగం ఒకటి ఉంది. ఆ రోగానికి భిషక్తమం త్వాం భిషజాం శృణోమి. ఆ రోగానికి వైద్యుడు మందు అయిన వాడా శివానికి నమస్కారము. అంతే. ఇక్కడ వైద్యుడు అయిన మందు అయింది బెనిఫిట్. వైద్యుడు మందు ఒకటి అయితే కొంచెం కన్ఫ్యూజన్, రెండు అయినట్టే. ఇది బాగుంది. అందుకే అనాదిమూల సంసార రోగ వైద్యాయ సంభవే నమశివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే. అది బ్రహ్మమే ఆ లింగమూర్తి. ఇందులో పంచాక్షరి గర్భితం ఇది. అందుకే దివ్య మంత్రం 7 కూడా. ప్రళయార్ణవ సంస్థాయ ప్రళయోద్భూతి హేతవే నమశివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే జ్వాలామాలా ప్రతీకాయ జ్వలన స్తంభరూపిణే నమశివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే ఆదిమధ్యాంతహీనాయ స్వభావామలదీప్తయే నమశివాయానంతాయ బ్రహ్మణే లింగమూర్తయే ప్రధాన పురుషేస్తాయ వ్యోమరూపాయ వేధసే నమశివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే నిర్వికారాయ సత్యాయ నిత్యాయాతుల తేజసే వేదాంత సారరూపాయ కాలరూపాయ తే నమః నమశివాయ శాంతాయ బ్రహ్మణే లింగమూర్తయే. ఈ స్తోత్రం లింగస్థుతి. ఈ స్తోత్రం చేసి శివలింగ తత్వాన్ని చెప్తే తతప్రభృతి. అప్పుడు మొదటిగా బ్రహ్మమురారి, తర్వాత సురార్చిత, ఇలా వచ్చింది లింగారాధన. తత ప్రభృతి లోకేషు లింగార్చ సుప్రతిష్ఠిత. ఆదిమధ్యాంతరహితమైన బ్రహ్మతత్వమే లింగము. లింగం తత్తు యతో బ్రహ్మన్ బ్రహ్మణ పరమం వపు. కనుక లింగం అనేది బ్రహ్మము యొక్క సర్వోత్కృష్టమైన శరీరం, స్వరూపం తెలుసుకోవాలి. శరీరం అంటే వ్యక్తం. లింగము వ్యక్తమా అవ్యక్తమా అంటే అవ్యక్తమే. అవ్యక్తమైనప్పుడు లింగాకారం కూడా కనబడుతుందా? కళ్ళు ముక్కు చెవి ఏవీ లేవు. అయినప్పటికీ ఒక వర్తులాకృతి కూడా ఉంది కదా అంటే అరూప రూపం అంటారు నాయన దాన్ని అన్నాడు. కనుక అవ్యక్తం అది వ్యక్తమైనట్లు కనబడుతున్నా అది అవ్యక్తత్వమే. అందుకే వ్యక్తము అంటే బ్రహ్మణ వ్యక్తస్వరూపం. బ్రహ్మదేవుడు బ్రహ్మము యొక్క పరబ్రహ్మము యొక్క వ్యక్తస్వరూపం. కనుక లింగము బ్రహ్మణ పరమం వపు. ఏతల్లింగస్య మాహాత్మ్యం భాషితం తే మయానఘ. ఇది లింగ మాహాత్మ్యం అంటారు ఇప్పుడు చెప్పినది. ఏతద్బుద్ధ్యంతి యోగజ్ఞా. ఇది నా దేవా నచ దానవాహ. దేవతలకి దానవులకి మానవులకు కూడా తెలియదు లింగతత్వం. అంత గంభీరమైనది. ఇప్పుడు చెప్పారు, మనకు తెలిసిపోయిందంటే విషయం తెలిసింది, అనుభవం రాలే. లింగతత్వం అనేది బుద్ధ్యంతి యోగజ్ఞా. యోగజ్ఞులు మాత్రమే తెలుసుకోగలరు. ఏతద్ధి పరమజ్ఞానం. ఇది పరమమైన జ్ఞానం. అవ్యక్తం శివసన్నితం. ఇదే శివజ్ఞానం, ఇది అవ్యక్త జ్ఞానం. ఏన సూక్ష్మం అచింత్యంతం పశ్యంతి జ్ఞానచక్షుష తస్మై భగవతే నిత్యం నమస్కారం ప్రకుర్మహే. అటువంటి భగవంతుణ్ణి నేను నిత్యం నమస్కారం చేస్తున్నాను అంటూ మహాదేవాయ దేవాయ దేవదేవాయ భృంగిణి నమో వేద రహస్యాయ నీలకంఠాయ తే నమః విభీషణాయ శాంతాయ స్థాణవే హేతవే నమః బ్రహ్మణే వామదేవాయ త్రినేత్రాయ మహీయసే శంకరాయ మహేశాయ గిరీశాయ శివాయ చ నమః కుర్ష్వ సతతం మహేశ్వరం. అలాంటి శివుని నమస్కరించాలి, ధ్యానం చేయాలి. ఇది కృష్ణుడు మార్కండేయాదులకు ఉపదేశించిన ఉపదేశం. సంసార సాగరాదస్మాత్ అచిరాత్ ఉద్ధరిష్యతి. ఇది తెలుసుకుని ఎవరైతే శివుని ఆ విధంగా ఆరాధన చేస్తారో అతడిని శివుడు ఉద్ధారణ చేస్తాడు. ఏవం స వాసుదేవాన వ్యాహృతో మునిపుంగవ. ఈ విధంగా మునిపుంగవుడికి వ్యాసుడు చెప్పి వాళ్ళందరికీ వీడ్కొలుపు చెప్పాడు. ఇప్పటి వరకు చెప్పినటువంటి విశేషమైన అంశాన్ని ప్రస్తావన చేస్తూ ఇది యయమం శ్రావయే నిత్యం లింగాధ్యాయం అనుత్తమం. ఇప్పుడు చెప్పిన దాన్నంతటి లింగాధ్యాయం అంటారు. ఈ లింగాధ్యాయాన్ని శృణుయాద్వా పఠేద్వాపి. విన్నా వినిపించినా పఠనం చేసినా సర్వపాపై ప్రముచ్యతే. సుక్త్వా సకృదపి ఏతత్ తపశ్చరణముత్తమం. ఒక్కసారి అధ్యాయం విన్నా గొప్ప తపస్సులు చేసిన ఫలితం లభిస్తుంది. లింగాధ్యాయం ఇంత విశేషంగా చెప్పాడు. ఇలా వివరించి వాసుదేవస్య విప్రేంద్ర పాపం ముంచతి మానవ జపే ద్వాహర నిత్యం బ్రహ్మలోకే మహీయతే.
ఏవమాహ మహాయోగి కృష్ణద్వైపాయన ప్రభు. ఇదంతా కృష్ణద్వైపాయనుడు చెప్పినటువంటి అంశం అని కృష్ణద్వైపాయనుడు సూతుడు వారికి చెప్పారని సూతుడు చెప్తున్నాడు. కానీ అసలు విషయం మాత్రం కూర్మరూపి అయిన విష్ణువే చెప్పాడు అని చెప్తూ, ఆ తర్వాత అంశంలో రాజవంశాన కీర్తనం తర్వాత కృష్ణునికి జాంబవతి యందు సాంబుడైన పుత్రుడు కలగడం, కృష్ణుని తర్వాత వచ్చిన వంశములు ఇవన్నీ వివరిస్తూ, ఆడు తర్వాత అర్జునుడు కృష్ణుడి నిర్యాణం తర్వాత దుఃఖితుడై కృష్ణుడు చెప్పిన ప్రకారంగా ఆ ద్వారకలో ఉన్నటువంటి రాజకాంతలు వాళ్ళు తీసుకువెళ్తుంటే బందిపోటు దొంగలు అటకాయించితే వాళ్లతో యుద్ధం చేయడానికి పరిపెట్టాడు. కొన్ని అక్షౌహిల సైన్యాన్ని గడగడలాడించిన గాంధీవి ఎలాగోలా తప్పించుకుని వచ్చి వాళ్ళని యథాస్థానాలు పెట్టి పరుగుతుకు వ్యాసుడి వద్దకు వెళ్ళాడు ఆయన. ఇది భారతంలో ఉన్న ఘట్టమే కూర్మ పురాణికుడు చెప్తోంది. స్వామి, దుఃఖం వస్తుందయ్యా, ఎందుకు ఇలా జరిగింది? నన్ను మించిన వాళ్ళు లేడని పేరే నాకు జగదేక ధానుష్కుడిని, తపస్సు చేసినటువంటి పెద్ద పెద్ద శత్రువులు కూడా గడగడలాడించిన వాడిని. ఏమిటి పరిస్థితి వచ్చిందంటే, ఇంత గీతం అంటే నీకు ఏమర్థమైందన్నాడు ఆయన. నిమిత్త మాత్రం భవ సవ్యసాచని అన్నాడు. నేను నిమిత్తంగా చేసుకుని ఆయన చేశాడు, కానీ నీ నిర్వాహకం ఏదీ లేదు. ఇది ప్రతివాడు తెలుసుకోవాలి. మన నిమిత్తమే తప్ప నిర్వాహకం కాదు. నిర్వాహకం అంతా పరమాత్మది, ఆయన చేశాడు. ఇది గ్రహించు. నీ చేత ఏం చేయించాలో చేయించాడు. ఇంకా నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయవయ్యా. ఆయన ఇచ్చిన జ్ఞానం ఉందిగా, దాన్ని అనుసంధానం చేయి. ఏమో నేను ప్యాకప్ చేసుకు వెళ్ళిపోతున్నాను సుమ ఇక్కడి నుంచి అన్నాడు వ్యాసుడు. ఏమిటంటే రాబోయేది ఘోరమైన కలి. ఈ రానున్న కలికాలంలో సాధనా మార్గాలు కలుషితమైపోతాయి. ఆఖరికి మనం మంచి వాళ్ళని తెలుసుకున్నామని కూర్చున్నా మన మీద కూడా ప్రభావం కనబడుతుంది. కనుక కలిదోషం లేని చోటుకి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళు, అన్నయ్య చెప్తాను నీకేం చేయాలి. తర్వాత ఆయన చెప్పాడు స్వర్గారోహణం మహాప్రస్థానం అని తర్వాత చేశారు. నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళుతున్నావు? ఎందుకంటే కలియుగంలో తరించడం మహా కష్టం. నేను ఇక్కడి నుంచి నాణ్యత్ పశ్యామి జంతువునా ముక్త్వా వారాణసీం పురీం సర్వ పాపవు శమనం ప్రాయశ్చిత్తం కలో విధే. యజ్ఞాలు, యాగాలు, సాధనలు అన్నీ చేస్తే మోక్షం వస్తుందిట. ఇవేవి అక్కర్లేకుండా మోక్షం ఇవ్వగలిగిన పట్టణం వారాణసి. అక్కడికి వెళ్ళి విశ్వనాథుడిని ఆశ్రయించి ఉంటానయ్యా, నేను వెళ్ళొస్తాను అంటే కొన్ని మాటలు చెప్పి వెళ్ళేవయ్యా. నాకు కలుస్తుందన్నో ఇదన్నో ఇలాంటి కలిలో తరించలేమా అంటే, కలిలో తరించడం సులభంగా ఇంకెక్కడ తరించలేమన్నాడు. ఏమిటయ్యా అంటే, అప్పుడు వ్యాసుడు యుగస్వరూపాలు చెప్తూ కలిలో ఏది ఆచరిస్తే మనం సులభంగా తరించుతామో చెప్పబోతున్నాడు. సర్వం శ్రీ ఓంకారేశ్వర చరణారవిందార్పణమస్తు. శ్రీ నర్మదాయై నమః.